దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము మానక ప్రభువు దగ్గర మేము మీ విజ్ఞాపనలు తెలియచేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి పరిస్థితులన్నిటిని మార్చి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడలారా, వాక్య ధ్యానాంశంలోకి కనుక మనం వెళ్ళినట్లయితే ప్రవక్త అయినటువంటి నహూము రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అనేటువంటి మాట మనం చూస్తుంటాం. ఇక్కడ భక్తుడు ఈ మాట ఎందుకు పలికాడనంటే, శ్రమ దినమందు మనకు కలిగినటువంటి ఆస్తి కానీ, శ్రమ దినమందు మనకు కలిగినటువంటి మంది మార్బలం కానీ, శ్రమ దినమందు స్నేహితులు కానివ్వండి, శ్రమ దినమందు రక్త సంబంధికులు కానివ్వండి ఆశ్రయదుర్గముగా ఉండరు. కానీ యెహోవా ఆ శ్రమ దినమందు ఉత్తముడుగా కనిపిస్తాడంట. అంటే మాట ఇచ్చిన ఆయన ఆ మాటని నెరవేర్చేటువంటి దిశలో ఆ రోజు మనకు కనిపిస్తాడు. ఈ దినాన నీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై నీ స్నేహితులు నిన్ను దగ్గర చేర్చనివ్వకుండా, లేదా నీ కుటుంబీకులు నిన్ను దగ్గర చేర్చనివ్వకుండా నేను ఇబ్బంది పెట్టేటువంటి స్వభావము కలిగినటువంటి మనుషులు నువ్వు చూసుంటావు. అంటే నీ పరిస్థితి ఒకప్పుడు ఒకలాగుంది, ఇప్పుడు నువ్వు దైనందిన స్థితిలో ఉన్నావు. నిన్ను పట్టించుకునేటువంటి నాదులు పైకి కనిపించేటువంటి రంగు స్వభావం వేసుకుని నీ దగ్గరకు వస్తున్నారు, కానీ హృదయ అంతరంగములో నాటబడినటువంటి ప్రేమని నువ్వు ఇప్పటి వరకు రుచి చూడలేదు. కాబట్టి భక్తులు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఈ పైకి రంగు పూసుకుని వచ్చేటువంటి జనములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించేటువంటి స్వభావము కలిగిన వారు అయినను, వారు ఆ దేవుడు వారికి పై చూపించినటువంటి ప్రేమని ఇతరులకు చూపించలేనటువంటి స్థితిలో ఉన్నవారే మనకి ఎక్కువగా పరిచయం అవుతుంటారు. అంటే హృదయ కాఠిన్యము కలిగిన వారు, ఉదాహరణకి హృదయ కాఠిన్యము కలిగినటువంటి వారు, హృదయ అంతరంగములో మన మీద చేదైనటువంటి అనుభవాలు, చెడ్డ అనుభవాలను పెట్టుకుని మనకు దగ్గరయ్యేటువంటి వారు, మన జీవితాలని ఒక వ్యతిరేకమైనటువంటి దిశలో నడిపించడానికి, లేదా మన జీవితంలో జరిగినటువంటి విషయాల్ని ఇతరులకు చాటి చెప్పడానికి మనకు అనేక మంది దగ్గర అవుతుంటారు. వీళ్ళెవరూ కూడా మనకు ఆపద కలిగినప్పుడు మన పరిస్థితుల్ని మార్చి మన పక్షమున నిలబడి మన కోసం మాట్లాడేటువంటి వ్యక్తులు కానే కాదు. వీళ్ళందరూ కూడా మన అవసరముల నిమిత్తమై, వారి అవసరముల నిమిత్తమై, వారి సహాయాల నిమిత్తమై మనకు దగ్గరై మన ద్వారా వాళ్ళు మేలు పొందిన తరువాత మనల్ని గురించి ఇతరులకు చెడ్డగా చెప్పేటువంటి ఆలోచన కలిగినటువంటి స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని, రక్త సంబంధికులని నువ్వు చూస్తుంటావు. కానీ ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట, శ్రమ దినమందు ఇటువంటి బుద్ధి కలిగిన వారు, శ్రమ దినమందు ఇటువంటి కుయుక్తి కలిగినటువంటి ఏ మనుషుడైనను నీకు సహాయానికి రాడు. కానీ యెహోవా శ్రమ దినమందు నీకు ఉత్తముడుగా కనిపిస్తూ నీ జీవితంలో లేచినటువంటి గాలి తుఫానులను అణిచివేసే ఒక గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉండి, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన గుర్తెరిగి వారికి కలిగినటువంటి ఆపదల నుండి తొలగించే ఉత్తమ దేవుడై ఉన్నాడు అనేటువంటి మాటని భక్తుడు పలుకుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రయదుర్గం ఏదైతే ఉందో అది రాబో ఉపద్రవాల నుండి నేను కాపాడదు. కానీ వాగ్దానము చేసిన ఉత్తముడైనటువంటి దేవుడు నీకు కలిగినటువంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తూ నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దైనందిన జీవితంలో ఈ దినాన నీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితుల నిమిత్తమై, దేని నిమిత్తమై ఇదిగో నీవు ఒంటరి స్థితిలో ఉండాలమటిస్తున్నావో, నీ స్నేహితులు చూసి కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బంధుమిత్రులు, రక్త సంబంధికులు, నీ సొంత వారు, నీ గృహంలో వారు నిన్ను చూచి కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ దేవుని బిడ్డ, ఈ దినాన దేవునికి నువ్వు శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తివి, శ్రేష్టమైనటువంటి
ఒక బహుమానము కాబట్టి దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు అందజేస్తున్నాడు. నీవు ఏర్పరచుకున్నటువంటి ఏ ఆశ్రయమైనను, ఏ మనిషి సహాయమైనను ఆపద దినమందు అక్కర రాదు. కానీ ఆపద దినము రాకముందే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని నువ్వు విని స్వతంత్రించుకొని దేవుని మీద ఆధారపడగలిగితే నీకు కలిగినటువంటి ప్రతి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉండి ఆయన నిన్ను విడిపిస్తూ ఏ మనుషులనైతే నువ్వు ఆశ్రయపురముగా చేసుకున్నావో ఆ మనుష్యుల బుద్ధిని దేవుడు నీకు చూపిస్తూ దేవుని రాజ్యానికి నిన్ను ఒక స్వతంత్రురాలుగా దేవుడు మారుస్తాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నలిగిపోయినటువంటి దిశలో, విసిగిపోయినటువంటి దిశలో ఉన్నావేమో, భయపడద్దు. నీవు జలములలో పడి దాటినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చజాలవు అనేటువంటి మాటని యెషయా గ్రంథకర్తతో దేవుడు తెలియజేస్తాడు. అదే రకమైనటువంటి వార్తని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఆశ్రయ దుర్గముగా ఏది ఉన్ననో దేవుని శక్తి కంటే వాటి శక్తి అన్నీ కూడా చాలా తక్కువ. దేవుడు నిన్ను ప్రేమించేటువంటి ఒక గొప్ప గుణము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకు కలిగినటువంటి సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నా మాట మీరు చాలా స్పష్టంగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ దైనందినటువంటి జీవితంలో మీరు దేవునికి దగ్గరగా బ్రతకగలిగితే మీకు కలిగినటువంటి ప్రతి భయాందోళనకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీవు చేసినటువంటి ప్రతి వాగ్దానం నిమిత్తమై ఈ దినమున నీకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే క్రీస్తు పరిచర్యను అనుసరిస్తున్నటువంటి విశ్వాసులు అయా ఈ పరిచర్య ద్వారా ప్రభానైన ఆశీర్వాదములు దీవెనలు పొందినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాస పరిమాణంలో కలుగుతున్నటువంటి సకల విధములైనటువంటి శోధనలను ఎదిరించగలిగేటువంటి యోధులుగా మారడానికి బిడ్డలకి ప్రభానైన దృఢ నిశ్చయతని, ప్రార్థనలో ఎదుగుదలను, వాక్యము ఎందలి శ్రద్ధను, నీ ఎందలి భయభక్తులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎంతమంది బిడ్డలైతే ఆయా ప్రశ్నార్థకమైనటువంటి జీవితముగా మారిపోయిందని ప్రభానైనా ఇదిగో అయోమయ ప్రభానైన ఆలోచనలో పడిపోయి ప్రభానైనా ముందుకు కొనసాగిపోలేనటువంటి స్థితిలో, సతికిలబడినటువంటి స్థితిలో కూర్చుండి ప్రభానైనా ప్రార్థన చేస్తున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి దైనందిన ప్రతి జీవితంలో ప్రభానైనా కష్టకరమైనటువంటి పరిస్థితుల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, శోధనల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ కృపతో, నీ ప్రేమతో బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన ఆశీర్వాదాలని, మేలులని, దీవెనల్ని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎలోక సంబంధమైనటువంటి ఏ మరణము చేత బిడ్డలు అంటుకట్టబడినను వాటి నుండి ప్రభానైనా వేరే జీవించగలిగేటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినాన ప్రభానైనా స్నేహితులుగాను, మిత్రులుగాను, కుటుంబీకులుగాను ఎంతమంది దగ్గరై వారి హృదయాన్ని అయానైనా గాయపరిచారో, ఏ మనుషుల వలనైతే ప్రభానైనా వారి విశ్వాస పరిమాణం దెబ్బతినిందో ప్రభా, నీలో ఎదిగేటువంటి బిడ్డల జీవితాలని ప్రభానైనా నాశనం చేయాలని దుష్టుడు అయానైనా వేసిన ప్రతి పన్నాగాల నుండి బిడ్డల్ని తప్పించి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి భద్రపరిచి కాపుదలను అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలేమిలో ఉన్న బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నటువంటి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఆయా ఉన్నత స్థితిలో వివాహం జరుగులాగున్న బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభానైనా గొప్ప బిడ్డలుగా బిడ్డల్ని మార్చండి. ప్రభానైనా అయా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నట్లయితే వారి దాంపత్య జీవితంలోనూ ప్రభానైనా ఇదిగో ప్రభాన వారి జన్మదినంలోనూ ప్రభానైనా నీవు ఆ బిడ్డలకు తోడునీడుగా ఉండి కాపాడి ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇంకా అదే రకమైనటువంటి స్థితిలో విశ్వాసములు ఇంకా ప్రభాన అభివృద్ధి చెందుతూ ప్రభానైనా సంఘములోను, ప్రభానైనా సమాజంలోను, కుటుంబంలోనూ గొప్పవారుగా ఉండలాగిన బిడ్డల మీదకి శుభములు, దీవెనలు ప్రకటిస్తుండగా ఆశీర్వదించండి. తల్లిదండ్రులు ఎంతమంది అయితే ప్రభానైనా ఇదిగో బిడ్డల భవిష్యత్తుల నిమిత్తమే రోధిస్తున్నారో ఆ బిడ్డల భవిష్యత్తులో ప్రభాన గొప్ప కార్యాలు జరిగించి భద్రపరిచి కాపాడండి.
మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైన వివాహాలై ప్రభానైన గర్భఫలం లేక బాధపడుతున్నారో బిడ్డల కుటుంబ జీవితాల సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన లేదా ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువును గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలని అయ్యానైనా ఆ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా క్రీస్తు పరిచర్యను అనుసరిస్తున్నటువంటి బిడ్డల కుటుంబంలో ఎంతమంది అయితే ప్రభువును విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో తిరిగి కట్టబడును గాక. అయ్యానైనా రాబో దినాల్లో ప్రభువును ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మేలులను ప్రతి కుటుంబంలో నీవు అనుగ్రహించి ప్రతి బిడ్డల జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని, ప్రయాణ మార్గంలో ఉంటున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకి సుఖమైనటువంటి ప్రసవాన్ని అనుగ్రహించి మంచి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.